హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ ఎవ్రీవన్. ఈరోజు అయితే మీషో నుంచి కొన్ని చీపెస్ట్ గ్యాజెట్స్ అయితే అన్బాక్స్ చేయబోతున్నాను. నేను గ్యాజెట్స్ వచ్చేసి అన్నమాట, ఒక్కొక్కటి అయితే ఓపెన్ చేసి చూద్దాం మనం. ఇప్పుడు ఫస్ట్ గ్యాజెట్ వచ్చేసరికి ఇదే అన్నమాట. ఇది వచ్చేసి గుడ్ నైట్ ల్యాంప్ లెక్క ఉంటుంది అనమాట. స్నోర్నింగ్ క్యాట్ సిలికాన్ నైట్ లైట్ అని ఉంది దీని మీద. ఫస్ట్ అయితే బాక్స్ అయితే ఓపెన్ చేద్దాం మనం. బాక్స్ ఓపెన్ చేయగానే మనకైతే ఒక క్యాట్ అయితే ఉంది ఇట్లా. దాంతోపాటు దీనికైతే ఒక చిన్న టైప్ ఏ టు టైప్ సి పోర్ట్ అయితే ఇచ్చారు. టైప్ సి పోర్ట్ ఇచ్చారు దీనికి బాగానే. ఇంకా చూద్దాం. ఫస్ట్ అయితే దీన్ని అయితే ఆన్ చేద్దాం. ఓ కలర్ లైట్స్ అయితే వస్తున్నాయి దీంట్లో. చూడండి, సింగిల్ ట్యాప్ ఇస్తే ఇదైతే వామ్ లైట్ అయితే వెలుగుతుంది ఇది. అలాగే ఇంకో ట్యాప్ కొడితే ఇదైతే బ్లూ లైట్గా మారిపోయింది. అలా ఎన్ని ట్యాప్స్ కొడితే అన్ని లైట్స్ అయితే చేంజ్ అవుతుంది అన్నమాట. ఇది పెద్ద డీటెయిల్స్ అయితే ఏం లేవు దీంట్లో. జస్ట్ వాళ్ళు ఇచ్చిన యూఎస్బి పోర్ట్ అయితే కనెక్ట్ చేయాలి. ఇదైతే కొంచెం అటు ఇటు వెళ్ళిపోతుంది. ఇలా కనెక్ట్ చేసి దీన్ని మన దగ్గర రెగ్యులర్ ఉన్న ఛార్జింగ్ కేసులు అయితే పెట్టేసి జస్ట్ ఛార్జింగ్ పెడితే చాలన్నమాట. ఛార్జింగ్ ఎక్కేస్తుంది. ఇది ఎప్పుడైతే మీరు పడుకునేటప్పుడు మీ బెడ్ దగ్గర పెట్టుకొని పడుకుంటారు, చూడడానికి అయితే లుక్ అయితే చాలా బాగుంటుంది అనమాట. ఒక బెడ్ లైట్ లాగా కూడా మీకైతే యూజ్ అవుతుంది. ఇదైతే సేమ్ ఇదే థీమ్లో ఇదే లైట్ చేంజింగ్ ఫీచర్స్ తోటి అయితే ఉన్నాయి. దీంట్లో అయితే మెయిన్ లైట్స్ వచ్చేసి వామ్ వస్తుంది, బ్లూ కలర్ లైట్ వస్తుంది, రెడ్ వస్తుంది, అలాగే గ్రీన్ లైట్ వస్తుంది. ఇవి మాత్రం పర్ఫెక్ట్ అయితే వస్తున్నాయి అనమాట. ఇంకా లిస్ట్లో సెకండ్ గ్యాజెట్ వచ్చేసరికి ఇదే అనమాట, ఎల్ఈడి లైట్స్ అనమాట. ఇది వచ్చేసరికి ఎల్ఈడి 30 to 60 వాట్ అయితే రాసి ఉంది దీని మీద. 6 to 12 ఎల్ఈడీస్ అయితే ఉన్నాయి. దీంట్లో అయితే వచ్చేసరికి 12 ఎల్ఈడీస్ అయితే ఉంటాయి అనమాట ఈ లైట్లో. అలాగే దీంట్లో వచ్చేసరికి ఒక చిన్నపాటి రిమోట్ కూడా ఉంటుంది. ఆ రిమోట్ తోటి మేమైతే ఆర్జీబీ కలర్ లైట్స్ అయితే అన్నీ యాక్సెస్ చేయొచ్చు అనమాట. ఇంకా డబ్బా అయితే ఓపెన్ చేసేద్దాం మనం. ఇంకా బాక్స్ ఓపెన్ చేసినట్టయితే దీంట్లో మనకైతే రిమోట్ వచ్చేసరికి ఇదే అనమాట, ఆర్జీబీ లైట్ రిమోట్. దీనికైతే బ్యాక్ సైడ్తో చిన్న స్ట్రిప్ ఇచ్చారు. దీన్ని ఇలా పట్టి గుంజితే చాలన్నమాట, ఇదైతే ఓపెన్ అయిపోతుంది. ఇంకా నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనకైతే డైరెక్ట్ ఒక లైట్ అయితే ఉందన్నమాట. ఇది వచ్చేసరికి 12 ఎల్ఈడి లైట్ అనమాట. ఇది వచ్చి ఫోకస్ లైట్. మనమైతే పార్టీస్ యూజ్ చేయొచ్చు. దీంట్లో మోడ్స్ కూడా ఉన్నాయి. వచ్చేసరికి ఫ్లాష్, స్ట్రోబు, ఫేడ్, స్మూత్ ఇలా కొన్ని మోడ్స్ ఉన్నాయి. అలాగే లైట్ అప్, లైట్ డౌన్, ఆన్ ఆఫ్ స్విచ్ బటన్స్తో పాటు ఆర్జీబీ కలర్స్ అయితే అన్నీ ఉన్నాయి దీంట్లో. నేనైతే 2 అయితే ఆర్డర్ పెట్టాను అనమాట బాక్సెస్ అయితే. ఇది వచ్చేసరికి సెకండ్ది అనమాట. 2 అయితే ఆర్డర్ పెట్టాను. నేను బయట అడిగినప్పుడు అయితే ఇదైతే అరౌండ్ 900 రూపీస్ అయితే చెప్పారు. నేను జస్ట్ మీషోలో దీన్ని అయితే 300 రూపీస్కి అయితే పర్చేస్ చేశాను. పర్చేస్ చేయడం అయితే చాలా బాగుంది. ఇది ఓవరాల్గా దీనికి ఇచ్చిన బిల్డ్ క్వాలిటీ మాత్రం ఓకే, సూపర్ అని చెప్పొచ్చు. ఎందుకంటే 300 రూపీస్లో మనకి ఎల్ఈడి లైట్తో రావడంతో పాటు దానికి ఒక రిమోట్, అలాగే దీనికి ఒక యాక్సెస్, ఇవన్నీ ఇవ్వడం అయితే చాలా గ్రేట్. ఇంకా బాక్స్లో అయితే ఏముండదు, ఎల్ఈడి స్ట్రాపు, దీనికి ఒక స్టాండ్ అయితే ఇస్తారనమాట. జస్ట్ మీరు స్టాండ్ని ఇలా పెట్టి ఇట్లా కొంచెం టైట్గా ప్రెస్ చేస్తే చాలన్నమాట, ఫిట్ అయితే అయిపోతుంది. జస్ట్ ఇలా సింపుల్గా అయితే మీరైతే దీన్ని అయితే ఫిట్ చేయొచ్చు అనమాట. బ్యాక్గ్రౌండ్ లైట్గా అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. బ్యాక్గ్రౌండ్ లైట్ కానీ మీరు అలాగే ఫిల్ లైట్గా కూడా యూజ్ చేయొచ్చు అనమాట. ఎక్కడైతే షాడోస్ పడతాయో అక్కడైతే ఫిల్ చేస్తుంది అనమాట ఈ లైట్. ఓవరాల్గా ఈ ప్రైస్కి అయితే ఈ లైట్ అయితే సూపర్ ఉంది. ఒకసారి అయితే లైట్ ఇలా పెడదాం. చూడండి, ఫ్రంట్ లుక్ వచ్చేసరికి లైట్ ఫ్రంట్ లుక్స్ అనమాట. అలాగే ఇది వచ్చేసరికి లైట్ యొక్క రిమోట్, ఇంకో రిమోట్ కూడా ఉంది. ఇవి వచ్చేసి లైట్స్ యొక్క రిమోట్స్ అనమాట. ఇంకా లిస్ట్లో నెక్స్ట్ గ్యాజెట్ వచ్చేసరికి ఒక చిన్న గన్ అనమాట. ఇది వచ్చేసరికి 150 రూపీస్ అయితే పడింది. అలాగే దీని మీద వచ్చేసరికి ఏమని రాసింది, 4+ ఏజెస్ అంటే అబోవ్ 4 years అయితే వాడాలంట. మనమైతే అబోవ్ 4. ఫస్ట్ వచ్చేసరికి లోడ్ ద బుల్లెట్స్, నెక్స్ట్ పుల్ బ్యాక్ రౌండ్, ప్రెస్ ద ట్రిగర్ అండ్ షూట్ అని ఉంది. చూడనీకి అయితే ఇది ఒక డైనోసార్ షేప్ ఏదో ఉంది, డైనో షూట్ అంట దీని పేరు. మనమైతే దీని అయితే అన్బాక్స్ చేసేద్దాం. ఫస్ట్ అయితే ఇక్కడ చేసింది ఫైనల్లీ. మనమైతే గన్ అయితే బయటికి లాగేద్దాం. జర్రుండి పడేది కింద ఓపెనింగ్ అప్పుడే. వచ్చేసి ఇదే చిన్న గన్ అనమాట. వావ్, చూడనికి చాలా బాగుంది, మస్తు క్యూట్ ఉంది ఇది చిన్నగా. ఇంకా దీనికైతే బుల్లెట్స్ కూడా ఇచ్చారు వీళ్ళు. ఓ బుల్లెట్స్ వచ్చేసి దీంట్లో వచ్చినాయి. ఓ ఏంది, జస్ట్ ఒక ప్లాస్టిక్ థర్మోకోల్ అంత వెయిట్ కూడా లేదు. ఇది గమ్మతున్నాయి, చాలా చిన్న. ఒకసారి అయితే దీని అయితే లోడ్ చేసి చూద్దాం మనం. ఇలానే అనుకుంటా పెట్టేది, నాకు తెలిసి ఇలానే అనుకుంటున్నా. ఫస్ట్ అయితే పెట్టాను, ఫుల్ బ్యాక్ గుంజిన. ఓహో ఇట్స్ వర్కింగ్. ఇదైతే పనిచేస్తుంది. ఓకే. సెకండ్ది మిస్ అయింది, ఇదైతే రాలే. మళ్ళీ ఒకసారి ట్రై చేద్దాం. అయ్యో రాలేంది. ఓకే, పైన పెట్టాలా ఏంటి? ఓకే, ఇట్స్ వర్కింగ్. అంటే ఓన్లీ పైన పెట్టాలనుకుంటా నాకు తెలిసి. ఇవి సైడ్ జస్ట్ షోయింగ్కి ఇచ్చారా?
ఏమో నాకైతే ఇదైతే పైది ఒక్కటే వర్క్ అవుతుంది. ఇది చూద్దాం ఒకసారి కింద దాంట్లో పెట్టేసి. ఇప్పుడు చూడండి, కింద దాంట్లో పెట్టాను నేను, పుల్ బ్యాక్ చేశాను, లోడు పోట్లే, ఓన్లీ పైది ఒక్కటే వర్క్ అవుతుంది. ఇది ఒక్క డిసప్పాయింట్, ఎందుకంటే ఎట్ ఏ టైమ్స్ 3 లోడ్ చేసి షూట్ చేస్తే భలే ఉంటుంది. మనం ఎప్పుడైతే దీంతోనైతే ఒక చిన్న కప్స్ అయితే పేర్చి దాని అయితే షూట్ చేసి అయితే చూద్దాం. ఇప్పుడైతే మనమైతే గన్ అయితే యూజ్ చేసి అక్కడ ఉన్న టార్గెట్స్ అయితే కాల్ చేద్దాం. ముందరైతే 3 ఉన్నాయి దీనికి, కానీ 3 అయితే పని చేయట్లేవు, ఒకటే పని చేస్తుంది. ఆ ఒక్క దాంతో అయితే షూట్ చేద్దాం. లెట్ షూట్. వావ్, బాగానే పనిచేసింది. మళ్ళీ దీన్ని అయితే ఇక్కడ నుంచి ఒకటి తీసి ఇక్కడ పైన పెట్టాలన్నమాట. పెట్టేసా. ఇప్పుడు మళ్ళీ షూట్ చేద్దాం. మనం ట్రిగర్ లాగాలి ఫస్ట్. ట్రిగర్ అయితే లాగేసాం. సెకండ్ అయితే పని చేయలేదు, మనం థర్డ్ యూజ్ చేద్దాం. ఎస్, బాగానే షూట్ చేస్తుంది గన్ అయితే. ఆడుకోవడానికి అయితే బాగానే పనికొస్తుంది అని చెప్పొచ్చు గన్ను. ఈసారి అయితే మరి ఇంకొంచెం పెద్దదైతే కట్టాము, మళ్ళీ అయితే కాల్చి చూద్దాం. ట్రిగర్ అయితే లాగేసాను దీన్ని. ఈసారి అంత పెద్దది పడేస్తుందో 17 చూద్దాం. ఇదైతే చిన్న డైనో గన్ వర్సెస్ దట్. వావ్, బాగానే పడేసింది కొన్ని అయితే. ఇంకొన్ని ట్రై చేద్దాం. మళ్ళీ అయితే లోడ్ చేశాను గన్ను, ఇప్పుడైతే షూట్ చేస్తున్నా. ఇదైతే మిస్ అయిపోయింది. మళ్ళీ ఇంకోటి అయితే ట్రై చేద్దాం మనం. ఎస్ బ్రో, ఇట్స్ వర్కింగ్. మనమైతే ఫైనల్లీ ఆల్మోస్ట్ అయితే అన్నీ అయితే కాల్ చేసాం అనమాట ఈ గన్తోని. ఓకే, ఇంకా నెక్స్ట్ లిస్ట్లోకి వెళ్ళేసరికి ఇది ఒక చిన్న బాక్స్ అయితే వచ్చింది మనకైతే. అయితే లవ్ ఈజ్ మై ఏంజల్ అని ఉంది దీని మీద అయితే. బాక్స్ మీద బాక్స్ ఓపెన్ చేస్తే ఒక చిన్న రౌండ్ కలర్ అయితే ఉంది. ఇదైతే షో కేస్ కింద అయితే పెట్టుకోవడానికి అయితే బాగా పనికొస్తుంది. టేబుల్ గ్యాజెట్ అనుకోవచ్చు. ఇదైతే మన టేబుల్ మీద పెట్టి ఇలా లైట్ ఆన్ చేస్తే చాలు, లైట్స్ అయితే కలర్ లైట్స్ అయితే వస్తున్నాయి. అలాగే దీంట్లో చిన్న చిన్న పార్టికల్స్ అయితే కట్ చేసి వేసారు. దీన్ని ఇలా మనం షేక్ చేసి ఇలా పెట్టామనుకోండి, వావ్, చూసినట్టయితే చిన్న కింద అయితే పడుతున్నాయి అనమాట. ఇది చాలా బాగుంది చిన్న గ్యాజెట్ ఇది మాత్రం. దీని మీద వెయిటింగ్ ఫర్ యువర్ లవ్ ఉంది. ఎవరైతే మీ ఫ్రెండ్స్కి ఏమైనా గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే ది బెస్ట్ గిఫ్ట్ అయితే అవుతుంది ఇదైతే. ఇంకా అలాగే ఇది నైట్ టైం అయితే మంచి కలర్ లైట్స్ బాగుంటుంది. ఎగ్జాంపుల్ దీన్ని మీరైతే బెడ్ ల్యాంప్ కింద కూడా పెట్టుకోవచ్చు. చిన్న లైట్ అనమాట, చూడడానికి చాలా క్యూట్ కూడా ఉంది. ఇదైతే చిన్నది బాగుంది. ఇక వీడియో ఇంతే గైస్. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ కొట్టండి. అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్.